సిగ్మా మేల్స్ యొక్క 12 రూల్స్ తెలిసాక మీరు 99% మంది కంటే ముందుంటారు. అసలు నిజమేంటంటే చాలా మంది అబ్బాయిలు దీనివల్లే నాశనం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రోజంతా అమ్మాయిల వెనక తిరుగుతుంటారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అయినా కూడా అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడరు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయిలు ఆరా అండ్ ఇంటెలిజెన్స్ ఉన్న అబ్బాయిల్ని ఇష్టపడతారు. కానీ మన అబ్బాయిలు వాళ్ళ ఎనర్జీ మొత్తం మాస్టర్బేషన్, కాన్ లాంటి ఇన్స్టెంట్ డోపమైన్ కోసం వేస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఫేస్ లో గ్లో ఉండదు, బాడీలో పవర్ ఉండదు, మైండ్ లో ఫోకస్ ఉండదు. ఇంకా డబ్బు విషయం అయితే మర్చిపోండి, అది కూడా వాళ్ళ ఇంట్లో అడగాల్సి ఉంటుంది. సో మీరే చెప్పండి, ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారా? లేదు. కానీ సిగ్మా మేల్ యొక్క 12 రూల్స్ ఫాలో చేసిన తర్వాత మీ ఆరా, ఇంటెలిజెన్స్ అండ్ మీ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి. పాయింట్ నెంబర్ 1, ఆల్వేస్ కామ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. ఒకవేళ మీతో అంత మంచి జరుగుతుంటే మీరు చాలా కామ్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే మీతో కొంచెం చెడు జరుగుతుందో అక్కడే ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. చాలా మంది ఫ్రస్ట్రేషన్ లో డెసిషన్ తీసుకుంటారు. కానీ సిగ్మా మేల్స్ ఎమోషన్స్ తో కాకుండా అబ్జర్వేషన్ అండ్ మెంటల్ కంట్రోల్ తో పనిచేస్తారు. సిచ్యువేషన్ మంచి అయినా చెడైనా వాళ్ళని వాళ్ళు కామ్ ఉంచుకుంటారు. గెలిచా అని ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండదు, ఫెయిల్ అయిపోయా అని మెంటల్లీ బ్రేక్ అయిపోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓవర్ హ్యాపీనెస్, ఓవర్ సాడ్నెస్ రెండు మైండ్ ని వీక్ చేసేస్తాయి. ఈ క్వాలిటీ మీకు ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. అండ్ బ్రహ్మాస్త్రం వాళ్ళు అవుతారు ఎవరికైతే అంతం అనేది ఉండదు. పాయింట్ నెంబర్ 2, డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ. త్వరగా రియాక్ట్ అవ్వడం ఆపేయండి. ఈ రోజు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో ఎవ్వరు కూడా ఏ విషయంలో త్వరగా రియాక్ట్ అవ్వరు. అది ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా, ఎంత కాంప్లికేటెడ్ అయినా వాళ్ళు కామ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే త్వరగా రియాక్ట్ అవుతారో వాళ్ళని ఎవరైనా మ్యానిపులేట్ చేయగలరు. ఇంకా వాళ్ళ కోపాన్ని యూజ్ చేసుకొని గొడవ కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ఎవరైతే కామ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారో వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. అందుకని సిగ్మా మేల్స్ అందరినీ వింటారు, కానీ వాళ్ళ మాటలకి రియాక్ట్ అవ్వరు. పాయింట్ నెంబర్ 3, పిలవకుండా వెళ్ళకండి. ఈ రూల్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఎనర్జీని చాలా రెట్లు ఇంక్రీజ్ చేయగలదు. జస్ట్ మీరు వేరే వాళ్ళ విషయంలో అన్నెసరీగా దూరకండి. ఎప్పటి వరకు అయితే మిమ్మల్ని అడగరో, మిమ్మల్ని పిలవరో అప్పటి వరకు మీరు వెళ్ళకండి. మీకు కూడా ఏదో ఒక టైం ఇలా తప్పకుండా జరిగి ఉంటుంది. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ మాటల మధ్యలో దూరుతారో వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వరు. అందుకే మీ పని మీరు చూసుకోండి. ఈ క్వాలిటీ మిమ్మల్ని మెచ్యూర్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ గా మార్చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఎంబ్రేస్ యువర్ సెల్ఫ్. సిగ్మా మేల్ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయరు. వీళ్ళు సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉంటారు. వీళ్ళకి బయట వాళ్ళతో కలవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక గోల్ మీద ఫోకస్డ్ ఉంటారు. పార్టీస్ అండ్ ర్యాండమ్ అవుటింగ్స్ తో అనవసరంగా టైం వేస్ట్ చేయడం వీళ్ళకి మీనింగ్లెస్ అనిపిస్తాయి. అండ్ వీళ్ళు ఎప్పుడు వాళ్ళ సక్సెస్ ని షో ఆఫ్ చేయరు. సైలెంట్ గా వర్క్ చేస్తారు, గ్రో అవుతారు, విన్ అవుతారు. అండ్ అదే రియల్ కాన్ఫిడెన్స్. పాయింట్ నెంబర్ 5, సైలెన్స్. ఒకవేళ మీరు ఎవరితో అయినా మీ పనులు చేయిస్తే అప్పుడు మీరు సారీ, ప్లీజ్ లాంటి వర్డ్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ సిగ్మా మేల్స్ కి ఎక్కువ షో ఆఫ్ ఇష్టం ఉండదు. వీళ్ళకి వాళ్ళు పని అవ్వడానికి వేరే వాళ్ళు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు కామ్ గా జనాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎదుటివారి పర్సనాలిటీని బట్టి వాళ్ళు పనులు చేయిస్తారు. మామూలుగానే వీళ్ళు తక్కువ మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే మాట్లాడతారో అందరూ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళ పర్సనాలిటీలో కనిపిస్తుంది. సో పాయింట్ నెంబర్ 6, డోంట్ టేక్ పర్మిషన్. చాలా మందికి అలవాటు ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ముందు వేరే వాళ్ళని అడుగుతారు, ఇది కరెక్టేనా, నేను చేయొచ్చా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవసరానికి మించి అడగడం మీకు నష్టం కలిగించవచ్చు. అండ్ సొంత డెసిషన్ తీసుకోవడానికి మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ను కూడా మీరు కోల్పోయినట్టే. కానీ ఒక సిగ్మా మేల్ ఎప్పుడు కూడా డెసిషన్ సొంతంగా తీసుకుంటాడు. వేరే వాళ్ళపై డిపెండ్ అవ్వడం ఇష్టపడ్డు. ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. అందుకే మీ లైఫ్ డెసిషన్స్ ఎప్పుడు మీరు తీసుకోవడం నేర్చుకోండి. ఈ అలవాటు మిమ్మల్ని మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్ గా మార్చేస్తుంది. పాయింట్ నెంబర్ 7, సమ్ టైమ్స్ సేయింగ్ నో. ఈ లైన్ మీరు చాలాసార్లు వినుంటారు. అరే వీడు నా ఫ్రెండ్, వీడికి నేను నో చెప్పలేను. ఎందుకంటే మీకు భయం ఉంటుంది, నో చెప్తే ఫ్రెండ్షిప్ పాడవుతుందేమో అని. కానీ మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే నో చెప్పడం నేర్చుకోవాలి. ఒకవేళ మీ మైండ్ లో ఈ పని నాకు సెట్ అవ్వదు, నా దగ్గర టైం లేదు, ఇది నా ప్రయారిటీ కాదనిపిస్తే ఆ పని చేయలేను అని డైరెక్ట్ చెప్పేయండి. లేదా నేను బయటికి రాలేను అని చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సైలెంట్ గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే జనాలు వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటూనే ఉంటారు. పాయింట్ నెంబర్ 8, నో ఎక్స్పెక్టేషన్. ఒకవేళ మీరు ఎవరి మీద అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఈ రోజు నుండే ఆపేయండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పర్సన్ మీరే. దాన్ని పూర్తి చేయడానికి మీ ప్రాణం పెట్టండి. ఈ విషయాన్ని మీ మైండ్ లో పెట్టుకోండి. మీ లైఫ్ ని నిజంగా ఎవరైనా మార్చగలరు అంటే అది మీరు మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు ప్రాబ్లమ్స్ తో వాళ్ళు బిజీ ఉన్నారు, అందరూ వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఒకవేళ ఈ పర్సన్ నా కోసం ఉంటారు అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. టైం వచ్చినప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తారు. అందుకే సిగ్మా మేల్ ఎప్పుడు వేరే వాళ్ళ మీద బ్లైండ్ గా డిపెండ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి డార్క్ రియాలిటీ ముందే తెలుసు. పాయింట్ నెంబర్ 9, కీప్ యువర్ పాయింట్ అహెడ్. మీ ముందు ఒక్క పర్సన్ ఉన్నా 1000 మెంబర్స్ ఉన్నా ఎప్పుడు మీ పాయింట్ చెప్పడానికి భయపడకండి. మీకు స్టేజ్ ఫియర్ లేదా ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అనే భయం ఉంటుంది. లేదా కొంతమంది మీకంటే బెటర్ గా మాట్లాడడం చూసి మీరు సైలెంట్ అయిపోతారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, లైఫ్ మీకు ప్రతిసారి సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. అందుకే ఒకవేళ మీ పాయింట్ కరెక్ట్ అని మీకు నమ్మకం ఉంటే దాన్ని కాన్ఫిడెంట్ గా ముందు పెట్టండి. ఎందుకంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ మీ ఫ్యూచర్
ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఈ అలవాటు మిమ్మల్ని ఒక పవర్ఫుల్ సిగ్మా మేల్ని చేస్తుంది. పాయింట్ నెంబర్ 10, డోంట్ ప్రిటెండ్. ఏ అమ్మాయి ముందైనా లేదా ఎవరి ముందైనా షో ఆఫ్ చేయకండి. చాలా మంది బయటికి సిగ్మా మేల్లా యాక్ట్ చేస్తారు, కానీ అమ్మాయిలు వెళ్ళగానే ఆమె నన్ను ఇష్టపడుతుందా, నా గురించి ఆలోచిస్తుందా అని ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు రియల్ సిగ్మా మేల్ అవ్వాలనుకుంటే సీరియస్లీ షో ఆఫ్ ప్రపంచం నుండి బయటికి రావాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 11, బ్రేక్ యువర్ కంఫర్ట్ జోన్. ఫుడ్ ఆర్డర్ చేయడానికి జొమాటో ఉంది, షాపింగ్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి మొబైల్స్ ఉన్నాయి, అండ్ దీనివల్లే మనం కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయాం. బట్ గుర్తుపెట్టుకోండి, గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయట ఉంటుంది. ఒకవేళ మీరు సిగ్మా మేల్లా గ్రో అవ్వాలనుకుంటే మీ లిమిట్స్ ని బ్రేక్ చేయాలి. మీరు చేస్తున్న పని ఇంకా బెటర్ గా ఎలా చేయాలో ఆలోచించండి. మీ గోల్ ఏంటి, దాన్ని ఎలా రీచ్ అవ్వాలో క్లారిటీ తెచ్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంఫర్ట్ జోన్ ని వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు ఎంచుకున్న పాత్ రేపు మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే మీరు స్పార్క్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాల్సిందే. పాయింట్ నెంబర్ 12, హ్యావ్ ద గట్స్ టు వాక్ అలోన్. మీరు చాలాసార్లు వినుంటారు, సక్సెస్ అవ్వాలంటే ఒంటరిగా నడవాల్సి ఉంటుంది అని. ఇది నిజం. ఈ క్వాలిటీ మిమ్మల్ని సిగ్మా మేల్ గా మార్చేస్తుంది. ఎలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూడండి, వాళ్ళు ఫెయిల్యూర్ ఫేజ్ లో చాలా వరకు ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వేస్ ని వెతుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఒక పర్సన్ తనని తాను అర్థం చేసుకుంటాడో తన ఈ ప్రపంచాన్ని కూడా క్లియర్ గా అర్థం చేసుకోగలడు. అదే రియల్ అవేర్నెస్ అండ్ అదే సిగ్మా మెంటాలిటీ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఈ పాయింట్స్ అన్ని ఫాలో అయితే మీ పూర్తి పర్సనాలిటీ మారిపోతుంది. సో మీరు ఎంతమంది పాయింట్స్ ని ఫాలో అయ్యి ఒక సిగ్మా మేల్ అవ్వాలనుకుంటున్నారు? ఎస్ ఐ విల్ అని కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్, మీరు చేసే ప్రతి లైక్ నా ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వట్లేదని నాకు గుర్తు చేస్తుంది. సో ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేదంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు. అలానే మీ ఫ్యూచర్ కోసం ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని మిస్ కాకుండా చూడండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.